వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ డిజిటల్. సో ప్రసాద్ డిజిటల్ అనే ఛానల్లో మొత్తం టోటల్ ఆల్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం దీని ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకుందాం అనమాట. సో మనం ఇలాగా మనకి గ్రామ్ వార్డ్ సచివాలయంలో ఒక యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇచ్చారు మనకు అవకాశం. సో క్రియేట్ చేసుకునే పర్వాలేదు, లేదంటే దగ్గరలో ఉన్న మీ సేవ కానీ సచివాలయం కానీ వెళ్ళి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీరు దగ్గరలో ఏమీ లేకపోయినా మీరు ఎమర్జెన్సీగా అప్లై చేసుకోవాలనుకుంటే ఇది ఒక వే అనమాట. సో ఈ వేలో ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్కమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తాం. ఆధార్ నెంబర్ క్లిక్ చేసి ఆటో ఫిల్ చేయగానే ఇక్కడ మన నేమ్ ఓపెన్ అవుతుంది అనమాట. నేమ్ ఓపెన్ తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ ఇస్తాం. ఫాదర్ నేమ్ తర్వాత మేల్ ఫిమేల్ అనేది ఇస్తాం అనమాట. దాని తర్వాత జెండర్ ఇస్తాం. జెండర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. అది ఎప్పుడైతే మనం ఆధార్ కార్డు కట్టాం క్యాస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత హిందూస్ అయితే హిందూస్ అని ఇచ్చుకుంటాం అనమాట. తర్వాత క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకున్నాం అనేది ఆ చదువుని బట్టి మనం క్వాలిఫికేషన్ అనేది అక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేస్తాం. మొబైల్ నెంబర్ టైప్ చేసి దానికి వాట్సాప్ ఉందంటే ఎస్ అని పెడతాం, లేకపోతే నో అని పెడతాం. ఆ తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఇస్తాం అనమాట. పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఇచ్చి లాస్ట్లో ఉన్న కంటిన్యూ అనేది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన పర్పస్ ఆఫ్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ సంథింగ్ ఏదో మన దేనికి అవసరం అయితే ఆ పర్పస్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, సోర్స్ ఏంటని చెప్పి ఏదైనా ల్యాండ్స్ ఉంటే ల్యాండ్స్ ద్వారా, లేదంటే లేబర్ ద్వారా వస్తే లేబర్ ద్వారా ఇచ్చుకుంటాం. ఇక్కడ లేబర్ అనే ఆప్షన్ ఉంది మేడం. మనం నాకు ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం లేబర్ ద్వారా ఇచ్చామన్నమాట. ఆ విధంగా ఇక్కడ రెవెన్యూ అయితే గోపాలపట్నం ఇచ్చుకున్నాం. ఇక్కడ కూడా డాక్యుమెంట్స్ ఉంటే అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనం ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ చేయడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అఫిడవిట్ అనేది ఉండాలి. ఈ అఫిడవిట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాం. ఇవన్నీ కలిపి సో ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడ రాంగ్ ఉంది, ఇన్కమ్ అమౌంట్ 1 lakh అని. సో అదేం కాదు, మనం ఎంతైనా ఇన్కమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అది మీ యొక్క సంపాదన బట్టి ఉంటుంది అనమాట. సో అది మన ఇష్టం. అంటే 8 lakh లోపు ఉండాలని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం అమౌంట్ అనేది మనం ఇక్కడ అప్లై చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసుకొని సో షో ద పేమెంట్కి వెళ్తాం అనమాట. షో ద పేమెంట్కి వెళ్ళిన తర్వాత ఇది క్యూఆర్ కోడ్ ద్వారా మనం పేమెంట్ అనేది పే చేసుకుంటాం. పే చేసుకున్న తర్వాత మనకు ఆ రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ టోటల్ మనం ఏ డాక్యుమెంట్ చేసాం ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఇక్కడ మన దగ్గరలో ఉన్న విఆర్ఓకి సబ్మిట్ చేస్తే విఆర్ఓ ఎంఆర్ఓ ఫార్మాట్ చేస్తాడు. వితిన్ 10 daysలో మన సర్టిఫికేట్ అనేది మనకి వస్తుందన్నమాట. అది అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉండి అక్కడ ఓకే చేస్తే మనం సర్టిఫికేట్ అనేది పొందవచ్చు. థ్యాంక్ యూ.